నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా. నీ కృపయే నాకు మేలయ్యా ఓ మెస్సియా. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా. నీ కృపయే నాకు మేలయ్యా ఓ మెస్సియా. నీ దీవెనా నాకు చాలయ్యా, నీ దీవెనా నాకు చాలయ్యా. ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా, ఓ కరుణామయా. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా. నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సియా. నన్ను ప్రేమించి నన్నాదరించి నీ సన్నిధిలో నన్ను నిలిపితివి. నన్ను ప్రేమించి నన్నాదరించి నీ సన్నిధిలో నన్ను నిలిపితివి. నీ దీవెనా నాకు చాలయ్యా, నీ దీవెనా నాకు చాలయ్యా. ఓ కరుణామయా, ఓ ప్రేమామయా, ఓ కరుణామయా, ఓ ప్రేమామయా. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా. నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సియా. ఈ మనుజలోకమంతా నన్ను ద్వేషించిన నీవు నన్ను మరువని దేవుడవు. ఈ మనుజలోకమంతా నన్ను ద్వేషించిన నీవు నన్ను మరువని దేవుడవు. నీ దీవెనా నాకు చాలయ్యా, నీ దీవెనా నాకు చాలయ్యా. ఓ కరుణామయా, ఓ ప్రేమామయా, ఓ కరుణామయా, ఓ ప్రేమామయా.
నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్య నీ కృపయే నాకు తోడయ్యా. ఓ మెస్సియా కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చిన నీరాకడకు గుర్తులుగా ఉన్నవి. కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చిన నీరాకడకు గుర్తులుగా ఉన్నవి. నీ సువార్తను నే చాటెదను, నీ సువార్తను నే చాటెదను. ఓ కరుణామయ ఓ ప్రేమామయ ఓ కరుణామయ ఓ ప్రేమామయ నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్య నీ కృపయే నాకు తోడయ్యా. ఓ మెస్సయ్య నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్య నీ కృపయే నాకు తోడయ్యా. ఓ మెస్సియ నీ దీవెనా నాకు చాలయ్యా. నీ దీవెనా నాకు చాలయ్యా. ఓ కరుణామయ ఓ ప్రేమామయ ఓ కరుణామయ ఓ దయామయ నీ ప్రేమే నాకు చాలయ్యా. ఓ యేసయ్య నీ కృపయే నాకు తోడయ్యా. ఓ మెస్సియా ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ప్రార్థన చేసుకుందాం. మమ్మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు నామమునకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం వందనాలైనా గడిచిన కాలమంతయు కాచి కాపాడి ప్రభువా, మార్చి మాసం 28వ తారీఖున నైనా కట్టెంపూడి ఆశ్రమంలో నైనా మందిరములో ఈ విధంగా నిలబడి మీ వాక్యాన్ని ఎత్తబోచుండగా నాకు తోడుకు నడిపించమని, ఇక్కడున్న వారికి వినగల చెవిని గ్రహించగల మనసును దయచేయమని, చెప్పుటకు నాకు శక్తిని అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మీకు మరి ఒకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. దేవుని కృపలో నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన. నేను జూన్ మాసంలో ఇక్కడికి రావటం జరిగింది, కట్టెంపూడి. వచ్చిన తర్వాత
నేను మైక్ శబ్దం వింటా ఉన్నా శనివారం. మరి ఎక్కడని చెప్పేసి వెతుక్కుంటా రావటం జరిగింది. మరి ఇది ఇక్కడ వాక్యం చెప్పాలని నేను అనుకుంటా ఉన్నాను. మరి పాస్టర్ గారు మంచి అవకాశం నాకు ఇచ్చారు కాబట్టి ముందు దేవాతి దేవునికి, పాస్టర్ గారికి, చేరి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అన్నమాట. చాలా సంతోషం. మరి నా పేరు నేలటూరి రమేష్ బాబు, ఇక్కడ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఉపవాస ప్రార్థనలో మనం ఉన్నాము. ఉపవాసం అంటే అర్థం ఏంటంటే, ఉప అంటే తగ్గించుకోవటం, వాసము అంటే నివసించటం, అంటే తగ్గింపు జీవితాన్ని నివసించాలి. ఇంకొక అర్థం ఏంటంటే, ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివసించటం. ఎవరికి దగ్గరగా నివసించాలి? దేవునికి దగ్గరగా మనం నివసించాలి. ఇంకొక అర్థం చూసినట్లయితే, ఊ అంటే ఉపేక్షించుకొని, అంటే తగ్గించుకొని, పా అంటే పరీక్షించుకొని, అంటే మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను, నా బ్రతుకేంటి అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే వా అంటే వాక్యాన్ని అనుదినము వినాలి, చదవాలి. సా అంటే దేవునికి సమీపించాలి, దేవునికి సమీపించాలి. ము అంటే ముందుకు సాగాలి. ఉపేక్షించుకొని, పరీక్షించుకొని, వాక్యం చదువుతూ, దేవుని సమీపిస్తూ ముందుకి సాగాలన్నమాట. కాబట్టి మరి మనం లెంట్ డేస్ కూడా ఫాలో అవుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఎన్నో రోజు లెంట్ డేస్లో అంటే 34 రోజులు. ఇంకొక 6 రోజుల్లో మనం పండగ చేసుకుంటాం, ఈస్టర్ పండగ. అలాగే గుడ్ ఫ్రైడే కూడా చేసుకుంటాం. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొనేటప్పుడు మనం అసలు ఎందుకు వచ్చాం అనేది ఒక ఆలోచనలో మనం ఉండాలి. సో దాని కొరకు మనం ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా. చాలండి. ఇక్కడ మొదటి వచనంలో ఏముందంటే, ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఎవరంటే ఆయన పేరు ఎలీషా. ఈ ఎలీషా ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త. ఆయన ఎవరి శిష్యుడు అని చూసినట్లయితే ఏలియా శిష్యుడు. ఈ ఏలియా అనేటువంటి ప్రవక్తను ఏమన్నారంటే రోషము కలిగినటువంటి ప్రవక్తగా చెబుతూ ఉంటారు జనులు. అటువంటి ప్రవక్త యొక్క శిష్యుడు ఎలీషా. ఆయన కూడా ప్రవక్తే. ఎంత గొప్ప ప్రవక్త అంటే, ఏలియా గారు తను జీవించినంత కాలంలో 7 అద్భుత కార్యాలు చేస్తే, ఎలీషా ప్రవక్త 14 అద్భుత కార్యాలు చేశాడు. 13 ఏమో ఆయన బ్రతికుండగా చేస్తే, 14వది ఎలా జరిగిందంటే, ఎలీషా ప్రవక్త చనిపోతే ఆయన శరీరాన్ని సమాధిలో పెడుతున్నారు. ఆ సమాధిలో పెట్టినప్పుడు ఆయన అక్కడ ఆయన చనిపోయిన తర్వాత కొన్నేళ్ళకి ఇంకో శరీరాన్ని అక్కడ పెడతా ఉంటే, ఆ శరీరానికి ఎలీషా గారి ఎముకలు తగిలి ఆ వ్యక్తి బ్రతికాడంట. చనిపోయినటువంటి వ్యక్తి ఎలీషా గారి ఎముకలు తగిలి బ్రతకడం జరిగింది. అంటే అంత గొప్ప ప్రవక్త ఎలీషా గారు. కాబట్టి ఎలీషా గారి దగ్గరికి ఇప్పుడు ఎవరు వచ్చారంటే, ఒక విధవరాలు వచ్చింది. ఎవరు వచ్చారండి? విధవరాలు. ఆమె ఎవరంటే ఎలీషా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య. కాబట్టి ఎలీషా ప్రవక్త యొక్క శిష్యులు అనేక మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి శిష్యులు ఉన్నారు కదా. యేసుక్రీస్తు వారికి ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు.
ఈ 12 మందికి ముందు 70 మంది ఉన్నారట. ఈ 70 మంది శిష్యుల్లో కొంతమంది కొద్ది కాలం వచ్చి తర్వాత వెనక్కి వెళ్ళిపోయారంట. ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. యేసుక్రీస్తు చనిపోయేటప్పటికి ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారికి ముందే ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఎవరైనా? యోధ. కాబట్టి ఇక్కడ ఎలీషాకు కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు. అయితే ఆ శిష్యుల్లో ఒకని భార్య వచ్చింది. ఆమె విధవరాలు, అంటే అతని శిష్యుడు ఏమయ్యాడు? చనిపోయాడు. ఆమె వచ్చి తెలియజేస్తుంది, అయ్యా నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడే ఉండినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులు వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్ర పెట్టగా. కాబట్టి ఆమె వచ్చి మొర్ర పెడతా ఉంది. ఏమని పెడుతుందంటే, అయ్యా నా పెనిమిటి చనిపోయాడు, నాకు అప్పులు ఉన్నాయి, అప్పులు వాడు వచ్చేసి నా 2 కుమారుల్ని దాసులుగా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడయ్యా అని ఆమె వచ్చి మొర్ర పెట్టుకుంటా ఉందన్నమాట. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం అసలు ఎందుకు వచ్చాము ఇక్కడికి ఆలోచన చేయాలి. నేనెందుకు వచ్చాను అంటే, మా అమ్మాయి 10వ తరగతి పరీక్షలు రాస్తుంది. అమ్మాయి బాగా రాయాలి, మీరంతా ప్రార్థన చేయాలి అని చెప్పడానికి వచ్చా. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఈరోజు నేను దేవుణ్ణి ఏం అడగాలి, ఈరోజు నేను దేవుణ్ణి ఏం అడగాలి అని ఇంటి దగ్గరే అనుకొని రావాలి. నేను దేవాలయానికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి అనుకుంటా, ఈరోజు నేనేం పాట పాడాలి, ఈరోజు నేను ఏం పాట పాడాలి అనేది ముందు రోజే అనుకొని ప్రిపేర్ అవుతా. అలాగే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం కూడా పాట పాడాలి, వాక్యం చదవాలి, వాటితో పాటు ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. కాబట్టి ఈరోజు నేను దేవుణ్ణి ఏం అడగాలి? ఎందుకంటే మనకి అనేక సమస్యలు ఉన్నాయి. ఇంట్లో సమస్యలు, వీధిలో సమస్యలు కదా, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి కదా. భర్త ఒకవేళ తాగుబోతై ఉండొచ్చు, భార్య తన మాట వినకపోవచ్చు, పిల్లలు సరిగ్గా చదవకపోవచ్చు, లేదా ఏదైనా అనారోగ్యం ఉండొచ్చు, ఇంకా ఏదైనా సమస్య ఉండొచ్చు కదా. సమస్యలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మొర్ర పెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ విధవరాలు వచ్చి ఎవరి దగ్గర మొర్ర పెట్టుకుంటూ ఉందంటే, ఎలీషా ప్రవక్త దగ్గర మొర్ర పెట్టుకుంటా ఉంది. ఏంటి అంటే ఆర్థిక సమస్య. ఏంటిది? ఆర్థిక సమస్య. డబ్బులు, అప్పులు పాలయ్యారు. భర్త చనిపోయాడు, పోషించేవారు లేరు, అందువల్ల ఆమె అప్పులు చేయటం జరిగింది. లేదా ఒకవేళ భర్త అనారోగ్యంతో చనిపోయి ఉండొచ్చు, ఆ అనారోగ్యానికి కొంత ఖర్చు పెట్టి ఉండొచ్చు, ఆ అప్పు ఇంకా మిగిలి ఉండొచ్చు. ఏది ఏమైనా ఆమెకు అప్పులు ఉన్నాయి. అప్పులు వాడు వచ్చి ఏమంటున్నాడంటే, ఇస్తావా, నీ బిడ్డల్ని తీసుకెళ్ళిపోమంటావా, వాళ్ళ దాసులుగా ఉంచుకోవడానికి తీసుకెళ్ళమంటావా అని చెప్పేసి వాళ్ళు ఆమెని హెచ్చరించడం జరిగింది, వార్నింగ్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆమె వచ్చి ఇప్పుడు అడుగుతూ ఉంది. కడు ప్రియమైన దేవుని సంగమా, మరి మీరు రావటం చాలా సంతోషదాయకం. కాబట్టి ఈరోజు మీరంతా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మీ ఇంటిలో సమస్య ఏంటో దేవుని దగ్గర పెట్టాలి. ఆయన పాదాల దగ్గర మనం పెట్టాలి. దేవుని పాదాల దగ్గర ఉంచి, అయ్యా నాకు ఈ సమస్య ఉందయ్యా, ఆ సమస్య తీర్చేయని చెప్పేసి మనం అడగాలి. ఎందుకంటే దేవుడు అడిగితే ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఓకేనా? కాబట్టి దేవుడు అంటున్నాడు, అడగమంటున్నాడు. దయగల ప్రభువును అడుగుమా, ప్రేమమయుని వేడుమా. దయగల ప్రభువును అడుగుమా, ప్రేమమయుని వేడుమా. దయగల దేవుడు నా యేసయ్యా, దయగల దేవుడు నా యేసయ్యా. అడిగిన వారికి ప్రతి అక్కర తీర్చును, అడిగిన వారికి ప్రతి అక్కర తీర్చును. కరుణామయుడు నా యేసుడు, ప్రేమమయుడు నా దేవుడు. కరుణామయుడు నా యేసుడు, ప్రేమమయుడు నా దేవుడు.
కృపగల ప్రభువును అడుగుమా, ప్రేమామయుని వేడుమా. కాబట్టి మనం ఎవరిని అడగాలంటే దేవుణ్ణి అడగాలి కదా. ఒకవేళ మనం మనుషుల్ని అడిగామంటే ఏం చేస్తారు? వాళ్ళు మొదట మన దగ్గర నటిస్తారు, సానుభూతి చూపిస్తారు. అయ్యో అలా జరిగిందా, అవునా అని చెప్పేసి అంటారు. మనం పక్కకి వెళ్ళగానే ఏమంటారంటే వీడికి తెక్క కుదిరింది, వీడికి ఇలాగే జరగాలి, ఈమెకి ఇలాగే జరగాలి, చాలా పొగరబోయింది అని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనకి సమస్య వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఈరోజు ఈ విధవరాలకు ఒక సమస్య వచ్చింది. ఆమె ఎవరి దగ్గరికి వచ్చిందంటే దైవజనుడి దగ్గరికి వచ్చింది. మనం సంఘంలో కూడా మనకి ఏదైనా సమస్య ఉంటే మనం ఎవరికి చెప్పుకుంటాం అంటే పాస్టర్ గారికి చెబుతాం. పాస్టర్ గారండి ప్రార్థన చేయండి, నాకు ఈ సమస్య వచ్చిందని చెప్పేసి అంటాం. పాస్టర్ గారు కూడా ఎలా ఉంటారంటే ఆ సమస్యను ఎవరికి చెప్పరు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, మన గురించి ప్రార్థన చేస్తారు. కాబట్టి మనం దైవజనుడికి తెలియజేసుకోవచ్చు, లేదా మనం డైరెక్ట్గా దేవునికే తెలియజేయచ్చు. ఎందుకంటే దేవుడు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని చెప్పేసి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని మనం అడిగేవారిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా ఈ విధవరాలైనటువంటి స్త్రీ వచ్చి అడుగుతూ ఉందన్నమాట. ఏమని అంటుందంటే, అప్పులు వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొర్ర పెడతా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలమ్మా? దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము మొదట ఏం చేయాలంటే దేవునికి మొర్ర పెట్టాలి, దేవునికి మొర్ర పెట్టాలి. కాబట్టి ప్రార్థన అంశంతో రావాలి. ఈరోజు నేను దీని గురించి ప్రార్థన చేయాలి, ఈ ఇంట్లో ఈ సమస్య ఉంది, దీని గురించి ప్రార్థన చేయాలని చెప్పేసి మనం అనుకొని రావాలన్నమాట. తర్వాత 2వ వచనం చదువుదాం. ఎలీషా, నా వలన నీకేమి కావాలెను, నీ ఇంటిలో ఏమున్నదో నాకు తెలియజేయమనెను. చాలండి. కాబట్టి ఈరోజు ఎలీషా ప్రవక్త అంటున్నాడు ఆ స్త్రీతో, నా వలన నీకేం కావాలి. కాబట్టి దేవుడు కూడా అడుగుతాడు మనల్ని, దేవుడు కూడా మనల్ని అడుగుతాడు, నా వలన మీకేం కావాలి. కాబట్టి దేవుడు అడగమంటున్నాడు. కాబట్టి మనుషుల్ని అడగటం కంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలు. మనుషుల మీద ఆధారపడటం కంటే దేవుని మీద ఆధారపడటం అనేది చాలా మేలు. కాబట్టి దేవుడు కూడా ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, నీకేం కావాలి, నా వల్ల నీకు ఏమి కావాలని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నాడు. అడిగిన తర్వాత మరలా ఇంకోటి అడుగుతాడు దేవుడు. మరలా ఆయన ఏమడుగుతాడు? ఇంకో ప్రశ్న కూడా అడుగుతాడు. ఏమడుగుతాడంటే, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పుమనెను. ఏమన్నాడమ్మా? నీ ఇంటిలో ఏముంది. కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి, నీ ఇంటిలో ఏముంది అంటే ఇప్పుడు మనం దాన్ని ఎలా మార్చుకోవచ్చు అంటే, నీ హృదయంలో ఏముంది. దేవుడు ఏమడుగుతాడంటే, నీ సమస్యని దేవునికి విన్నవించేటప్పుడు దేవుడు ఏమంటే నా వల్ల నీకేం కావాలని అడుగుతాడు. రెండోది ఏమడుగుతాడంటే, అసలు నీ హృదయం ఎలా ఉంది. ఈరోజు మనం ఆలోచన చేయాలి, మన హృదయం ఎలా ఉంది, మన హృదయంలో ఏముంది, మన హృదయంలో ఏముంది. పాపం ఉన్నదా? ఉంటే పాపాన్ని ఏం చేయాలి? మనం తీసేసుకోవాలి, ఒప్పుకోవాలి. మరి మనలో ఏముందో మనం దేవుని దగ్గర తెలియజేసేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఆయన సంచరించుచు ఎరికో పట్టణం వచ్చినప్పుడు జక్కయ్య అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు ఎవరో చూడాలని చెప్పేసి అనుకున్నాడు. పొట్టివాడైనందున చూడలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు ఎక్కాడు. ఎందుకంటే ఇటువైపే వస్తాడు కాబట్టి యేసుక్రీస్తు వారిని చూడొచ్చు అని చెప్పేసి అనుకున్నాడు. యేసుక్రీస్తు వారు సరాసరి చెట్టు దగ్గరికి వచ్చేమన్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదనగానే పరిగెత్తు త్వరగా దిగి వచ్చాడు జక్కయ్య. ఆ తర్వాత యేసుక్రీస్తు వారిని ఇంట చేర్చుకున్నాడు. చేర్చుకోగానే వెంటనే జక్కయ్య మనసు ఏమైంది? మారిపోయింది. యేసుక్రీస్తు వారు ఏమీ చెప్పలా, ఇది చేయి అది చేయని యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే ఏమీ చెప్పలా. చెప్పకుండానే ఆయన అంటున్నాడు, జక్కయ్య ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, నేను ఎవరి యొద్దనైనను ఏదైనను అన్యాయంగా తీసుకుంటే వాళ్లకు 4 గింతలు చెల్లిస్తానని చెప్పేసి అతడు తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు తన ఇంటిలోకి రాగానే అతని మనసు ఏమైంది? మారిపోయింది.
జక్కయ్య అంటే అర్థం పరిశుద్ధుడు. కానీ జక్కయ్య ఎలా ఉన్నాడు తెలుసా? పాపాత్ముడుగా ఉన్నాడు. అతడు ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు, పన్నులు వసూలు చేసే అధికారిగా ఉన్నాడు, అలాగే అతను ధనవంతుడుగా ఉన్నాడు. అలాగే జక్కయ్య ఒక సుంకరి, ఆయన సుంకపు గుత్తదారుడు. ఆ రోజుల్లో సుంకం వసూలు చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే, రూపాయి వసూలు చేయాలంటే 10 రూపాయలు వసూలు చేసేవాళ్ళు. కాబట్టి రాజుగారికి కట్టాల్సింది కట్టకుండా కొంత దాచుకొని వాళ్ళు కొంతే కట్టేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా డబ్బుని పాపంతో, అన్యాయంతో, అక్రమంగా సంపాదించేవాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో సుంకపు గుత్తదారులకి విలువ లేదు, డబ్బులున్నా కానీ విలువ లేదు. వాళ్ళు సుంకర్లు, వాళ్ళని ఎవరు మరి ఫాలో గారు, వాళ్ళని చేర్చుకోరు కూడా. అలాంటిది ఆ పాపాత్ముడైనటువంటి జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వచ్చాడో ఆ జక్కయ్య మనసు మారింది. వెంటనే అతను అన్నాడు, నా ఆస్తిలో సగం బెదలకిస్తాను, నేను ఎవరి యొద్దనైనను ఏదైనాను అన్యాయంగా తీసుకుంటే ఎంత ఇస్తాన్నాడు? 4 ఇంతలు చెల్లిస్తానని చెప్పేసి ఆయన యేసుక్రీస్తు వారి దగ్గర ఆయన మారు మనసు పొంది తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు కూడా అంటున్నాడు, నీ ఇంటిలో ఏముంది ఆలోచన చేయండి. నా ఇంటిలో ఏముంది? ఒకవేళ నాలో ఇంకా పాపం ఉందా? నా మాటల్లో పాపం ఉందా? నా చేతల్లో పాపం ఉందా? నా చూపుల్లో పాపం ఉందా? నేను పాపం మాటలు వింటున్నానా? పాపం మాటలు పలుకుతున్నానా? కాబట్టి ఆలోచన చేయాలి, మనమంతా ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉన్నాడు మనల్ని. దేవుడు అడుగుతున్నాడు, నీ ఇంటిలో ఏమున్నది అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ప్రియమైన దేవుని సంగమా, ఒకవేళ మన ఇంటిలో ఏమైనా ఉంటే దాన్ని మనం ఏం చేయాలంటే తీసేసుకోవాలన్నమాట. మనం బైబిల్ని 3 భాగాలుగా చెప్పొచ్చు. బైబిల్లో మనకేం కనపడతా ఉంటాయి అంటే, పాత నిబంధన కనపడతా ఉంటుంది, అలాగే క్రొత్త నిబంధనలో 2 భాగాలు ఉన్నాయి. మళ్ళీ ఒకటి ఏంటంటే పత్రిక, ఒకటేమో సువార్త అనమాట. ఇలా 3 భాగాలు ఉన్నాయి. అందుకే ఒక భక్తుడు తెలియజేస్తున్నాడు, పాత నిబంధన అనేది శుద్ధిని గురించి చెబుతుందంట. దేని గురించి? శుద్ధి అంటే పరిశుద్ధతని గురించి తెలియజేస్తూ ఉంది. అంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా జీవించాలి. ఎలా ఉండాలండి? పరిశుద్ధులుగా జీవించాలి. మనం ఉదయాన్నే స్నానం చేస్తాం, సాయంత్రం స్నానం చేస్తాం, అలాగే ఉదయాన్నే బ్రష్ చేస్తాం. ఇవన్నీ ఏంటంటే శుద్ధిలో భాగాలు. మన శరీరాన్ని కడుక్కుంటాం, దుమ్ము లేకుండా, మట్టి లేకుండా కడుక్కుంటాం. అలాగే చక్కగా బ్రష్ చేస్తాం, ఎందుకంటే శుభ్రం కొరకు అనమాట. సోపుతో స్నానం చేస్తాం. ఇవన్నీ దేని కొరకు అంటే మనల్ని మనం శుద్ధులు చేసుకోవడం కోసం. అలాగే మనం మన హృదయాన్ని కూడా శుద్ధి చేసుకోవాలని పాత నిబంధనలో శుద్ధికి దేవుడు ప్రాముఖ్యత ఇవ్వటం జరిగింది. అలాగే సువార్తల్లో దేని గురించి చెప్పాడు యేసుక్రీస్తు వారంటే ఎక్కువగా బుద్ధి గురించి చెప్పాడు. దేని గురించి? బుద్ధి. మనం బుద్ధి కలిగి ఉండాలి అనే దాని గురించి చెప్పడం జరిగింది. అలాగే పత్రికల్లో చూసినట్లయితే దేని గురించి చెప్పారంటే ఆత్మీయ వృద్ధి, ఆత్మీయంగా మనం ఎలాగ ఫలించాలి, ఎలా అభివృద్ధి పొందాలి అనే దాని గురించి దేవుని వాక్యం తెలియజేయడం జరిగింది. అందుకే దేవుడు అంటున్నాడు, లేవియా కాండం 19వ అధ్యాయం 2వ వచనంలో, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడినై ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కాబట్టి మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలని చెప్పేసి అంటూ ఉన్నాడు అనమాట. సాధారణంగా మనం ఏం చేస్తామంటే మన పిల్లలకి మనం ఏమి చేయమో అది చెబుతాం. నువ్వు టీవీ చూడకూడదని అంటాం, మనం టీవీ చూస్తాం. నువ్వు సెల్ ఫోన్ చూడొద్దురా అంటాం, మనం సెల్ ఫోన్ చూస్తాం. అయితే దేవుడు అలా కాదు. దేవుడు ఏమంటే, నేను పరిశుద్ధుడిని కనుక మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. ఈ పరిశుద్ధత అనేటువంటి పదాన్ని బైబిల్లో 1000 సార్లు ఉందంట. పరిశుద్ధత అనేటువంటి పదం 1000 సార్లు ఉందంట. కాబట్టి అదే వచనాన్ని మళ్ళీ పేతురు పత్రికలో మనం చూడవచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. అలాగే మనం పరిశుద్ధ సంఘమై ఉన్నాము. మనం ఎలా ఉన్నామండి? పరిశుద్ధ సంఘంగా ఉన్నామంట. చూద్దాం. లేవీయులకు రాసిన పత్రిక లేవియా కాండం 23వ అధ్యాయం 2వ వచనంలో, ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. కాబట్టి మనం అంతా ఇక్కడ కూడుకొని ఉన్నాం కదా. మనం ఎవరో తెలుసా? పరిశుద్ధ సంఘము. ఎవరండి చెప్పండి? మన దేవుడు ఎవరు? పరిశుద్ధ దేవుడు.
మన సంఘం ఎలాంటిది? పరిశుద్ధ సంఘము. మనము జనాంగం కదా, పరిశుద్ధ జనాంగం. మనం అంతా ఎవరండి? పరిశుద్ధ జనాంగం అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు అంటున్నాడు, నీ ఇంటిలో ఏముంది? ఒకవేళ మనలో పాపం ఉంటే మనం ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. దేనిలో శుద్ధి చేసుకోవాలి అంటే యేసు రక్తం ద్వారా. దేని ద్వారా? యేసు రక్తం ద్వారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎందుకు శ్రమ పడ్డాడు? ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఎందుకు రక్తం గార్చాడు? ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు? ఎందుకు కొరడా దెబ్బలు తిన్నాడు? ఎందుకు ఉమ్మివేయబడ్డాడు? ఎందుకు పిడిగుద్దులు గుద్దించుకున్నాడు? ఎందుకు పక్కలో పొడిపించుకున్నాడంటే కేవలం మన కొరకే. నా కోసమే నీవు జన్మించితివి, నా కోసమే నీవు సిలువనెక్కితివి, నా కోసమే నీవు జన్మించితివి, నా కోసమే నీవు సిలువనెక్కితివి, నా కోసమే నీవు మరణించితివి, నా కోసమే నీవు మరణించితివి, నా కోసమే నీవు తిరిగి లేచితివి, నా కోసమే నీవు తిరిగి లేచితివి. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోనయ్యా నీ త్యాగము, సిలువలో నాకై చేసిన యాగం, సిలువలో నాకై చేసిన యాగం, మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోనయ్యా నీ త్యాగము. కాబట్టి యేసుక్రీస్తు వారు మన కొరకు రక్తాన్ని చిందించారు. కాబట్టి మనం ఎలా శుద్ధులం కావాలంటే ఆ రక్తంలో మనం కడగబడాలి. యేసు రక్తం ద్వారా మనం శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి. కాబట్టి ఎలాగంటే యేసుక్రీస్తు వారు దేవుడని ఒప్పుకోవాలి, మన పాపాలు ఒప్పుకోవాలి, ఆ పాపాలను మనం తప్పుకోవాలి, బాప్తిస్మం తీసుకోవాలి. ఆ విధంగా మనం యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో మనం కడగబడి శుద్ధులవుతాం. రెండోదిగా ఎలా పరిశుద్ధులవుతాం అంటే దేవుని వాక్యం ద్వారా. ఉదయాన్నే దేవుని వాక్యం చదవాలి, సాయంకాలం దేవుని వాక్యాన్ని చదవాలి, వీలైతే మధ్యలో కూడా దేవుని వాక్యాన్ని చదవగలిగి ఉండాలి, లేదా వినగలిగి ఉండాలన్నమాట. మనం చదవలేము, మనకు చదువు రాదు, మంచిది. టీవీ ఉంది కదా, టీవీ ఆన్ చేస్తే చాలా ఛానల్స్ ఉన్నాయి. శుభవార్త ఉంది, ఆరాధన ఉంది, కల్వరి ఉంది, ఇంకా వేరే వేరే ఉన్నాయి. అవన్నీ ఏదైనా చూడవచ్చు. కాబట్టి మనం పని చేసుకుంటూ చూడవచ్చు కదా. కాబట్టి సెల్ ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, దానిలో కూడా వాక్యాలు వస్తున్నాయి. యూట్యూబ్లు ఉన్నాయి, వాటిలో కూడా వాక్యాలు వస్తున్నాయి. ఇప్పుడు లైవ్ కూడా ఇస్తున్నారు కదా. ఇవన్నీ చక్కగా వినొచ్చు. నేను చదవలేనంటే ఏం చేయొచ్చు? దేవుని వాక్యాన్ని వినొచ్చు. కాబట్టి ఆ విధంగా వాక్యం ద్వారా మనం శుద్ధులు అవుతాం. ఎందుకంటే వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. వాక్యం ఎలాంటిదంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నదని చెప్పేసి కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. వాక్యం ఎలాంటిదంటే మన త్రోవ, ఎలా ఉంది? దీపం. మన మార్గానికి ఎలా ఉంది? దీపంగా ఉందంట. అలాగే మన త్రోవలకు వెలుగై ఉన్నదని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజమే. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే కారులో ముందు బైబిల్ పెట్టుకుంటా. బైబిల్ ముందు ఉంటుంది, నేను వెళ్తూ ఉంటాను, నాకు ఎటువంటి అపాయం దొరకదు. అలాగే బైక్ మీద పోయేటప్పుడు ఏం చేస్తారంటే, ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వగానే సెల్ ఫోన్ ఆన్ చేసుకొని పాటలు పెట్టుకుంటా. ఆ పాటలు 2 పాటలు అయ్యే లోపునే బస్ స్టాండ్కి వచ్చేస్తా. చక్కగా పాటలు వింటూ ఉంటా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఎలా శుద్ధులు అవుతాం అంటే యేసు రక్తం ద్వారా శుద్ధులు అవుతాం. రెండోది వాక్యం చదవటం ద్వారా శుద్ధులు అవుతాం. మూడోది ఏంటంటే దేవుని యందు భయం ఉండాలి. దేవుని యందు భయం ఉండాలి. కాబట్టి మనల్ని ఎవరు చూస్తున్నారు? చాలామంది అనుకుంటా నన్ను ఎవరు చూడలేదు అని చెప్పేసి పిల్లి గనక పాలు తాగేటప్పుడు ఏం చేస్తుంది తెలుసా? కళ్ళు మూసుకుంటుంటారు. కళ్ళు మూసుకొని తాగిద్దంట, నన్ను ఎవరు చూడలేదని.
అయితే దేవుడు మనం చూస్తూ ఉన్నాడనే భయం ఉండాలి. ఏదైనా చేసేటప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను గమనిస్తున్నాడనే భయం మనలో ఉండాలి. అలాగే 4వదిగా చూసినట్లయితే నీతికి దాసులుగా ఉండాలంట. నీతి అంటే ఎవరంటే దేవుడు. దేవునికి మనం దాసులుగా ఉంటే సాతానుకి బాసులుగా ఉంటామంట. దేవునికి దాసులుగా ఉంటే సాతానికి ఎలా ఉంటాం? బాసులు. మనం దేవుని దగ్గర బాసులుగా ఉంటే సాతానుకి దాసులుగా ఉంటాం. సాతానుడు మన మీద పనిచేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే వినయ విధేయతలతో ఉండాలి, తగ్గింపు స్వభావంతో ఉండాలి. కాబట్టి మనం నీతికి దాసులుగా ఉండాలంట. ఆ విధంగా శుద్ధి చేసుకోవచ్చు అంట. 5వది చూసినట్లయితే శిక్ష ద్వారా పవిత్రపరచుకోవాలి. మన బిడ్డల్ని ఏం చేస్తాం మనం? ఈ రోజుల్లో బిడ్డలు ఒకళ్ళిద్దరే ఉంటున్నారు, అందువల్ల చాలా గారాభంగా వాళ్ళు అడిగిందల్లా ఇస్తున్నారు. అయితే అలా ఉండకూడదు. మన బిడ్డల్ని శిక్షించాలి. మనల్ని ఏం చేయాలి? మన బిడ్డల్ని శిక్షించాలి. ఒక దైవజనుడు తెలియజేస్తూ ఉన్నాడు, 1వ సంవత్సరం నుండి 5వ సంవత్సరం వరకు బిడ్డల్ని దేవతల్లాగా చూడాలంట. 6 నుండి 12 సంవత్సరాల వరకు వాళ్ళని బానిసల్లాగా చూడాలి. ఆ సమయంలో దెబ్బే గురి కొట్టాలి. ఆ సమయంలో పిల్లలకి ఏంటి? దెబ్బే గురి. అందువల్ల టీచర్లు కొడతారు. మీరేమొచ్చి గొడవ పడుతూ ఉంటారు కొంతమంది, మా పిల్లల్ని కొట్టారు, మా పిల్లల్ని కొట్టారని. టీచర్లు కనుక మీ పిల్లల్ని కొట్టకపోతే పెద్ద అయినాక ఎవరు కొడతారు తెలుసా? పోలీసులు కొట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మేము బెత్తం పడితే అక్కడ లాఠీతో పని లేదు. ఎప్పుడైతే ఇక్కడ బెత్తం మమ్మల్ని వాడనేయట్లేదో ఆటోమేటిక్గా పోలీసులు ఏం వాడతారు? లాఠీ వాడతారు. కాబట్టి దేవుడు కూడా ఏమంటే శిక్ష ద్వారా బిడ్డల్ని ఎలా పెంచాలంటే దేవుని శిక్షయందు బోధయందు వాళ్ళని పెంచాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎలా శుద్ధి చేసుకోవాలంటే మొదట యేసు రక్తం ద్వారా, 2వది దేవుని వాక్యం ద్వారా, 3వది దేవుని యందు భయభక్తులు ఉండడం ద్వారా, 4వది నీతికి దాసులుగా ఉండడం ద్వారా, 5వది శిక్ష యందు బోధ యందు, దేవుని యొక్క శిక్ష అంటే శిక్ష కాదుగా శిక్షణలో మనం బిడ్డల్ని పెంచడం ద్వారా లేదా మనం పెరగటం ద్వారా అలా చేయొచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడంటే నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజేయమని నేను. అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. కాబట్టి ఆమె ఇంటిలో ఏముందంట? ఏముందమ్మా? నూనె కుండ ఒకటి ఉందంట. నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధతకు. నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రార్థనకు. నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే అభిషేకానికి. కాబట్టి ఆమె ఏమంటుందంటే అయ్యా నీ దాసురాలైన నా ఇంటిలో ఒక నూనె కుండ ఉన్నది అని చెప్పేసి అంటూ ఉంది. ఆమె ఎవరంటే ఒక విధవరాలు. ఆమె విధవరాలైనప్పటికీ, భర్త చనిపోయినప్పటికీ ఆమె ఎవరిని ఆశ్రయించక, ఎటువంటి తప్పు లేకుండా, ఎటువంటి పాపం చేయకుండా ఆమె ఎలా ఉందంటే పరిశుద్ధతగా ఉంది, పరిశుద్ధురాలుగా ఉందండి. అందువల్ల ఆమె ఎక్కడికి వచ్చింది? దైవజనుడి దగ్గరికి వచ్చేసి మొర్ర పెట్టుకుంటా ఉందన్నమాట. కాబట్టి మరి ఈమె ఏ ఆధారం లేకపోయినా తన పాపం చేయకుండా, ఎటువంటి దోషం తనలో లేకుండా తనంటుంది అయ్యా నా దగ్గర ఒక నూనె కుండ ఉన్నది అని చెప్పేసి ఆమె తెలియజేస్తూ ఉందన్నమాట. తర్వాత చూద్దాం 3వ వచనం, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనుము. కాబట్టి ఎలీషా ప్రవక్త గారు చెబుతున్నాడు. ఏం చెబుతున్నారంటే సరే ఒక పని చేయమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు, నీవు బయటికి పోయి ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగినన్ని వట్టి పాత్రలు ఎరవు పుచ్చుకొనుమని చెప్పేసి అంటూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఆమెకి ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఏంటి అంటే నువ్వు బయటికి వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర దొరకగలిగినన్ని వట్టి పాత్రలు తెచ్చుకోమని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. మరి ఒక్కసారి కనుక ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే గ్రామాల్లో పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి, పెళ్ళిళ్ళప్పుడు భోజనాలు ఎలా జరిగాయి అని చూస్తే ఆ భోజనాలకు ఏం చేసేవాళ్ళంటే అక్కడ 2 కాగులు, బకెట్లు, బొంగలు తెచ్చేవాళ్ళు.
వాళ్ళు నీళ్లు తెచ్చేవాళ్ళు, కుర్ర వంట చేసేవాళ్ళు, వాళ్ళే చేసేవాళ్ళు. చక్కగా ఒక గొయ్యి తీసి సన్నగా దాని మీద ఈ కుండలు పెట్టి అన్నం వండేవాళ్ళు వండుతూ ఉంటారు. తీసుకెళ్ళి చేపల మీద, ఈతాకు చేపలు, అప్పుడే చేపలు మా వైపు అయితే ఈతాకు చేపలు అనమాట, ఈతాకు చేపల మీద అన్నం ఆరబోసేవాళ్ళు, పులిహోర కలిపేవాళ్ళు, ఇలా వంట చేస్తూ ఉండేవాళ్ళు. ఆ పాత్రలన్నీ అద్దెకి తెచ్చినవి కాదు, అరువు తెచ్చుకున్నాయి. ఏంటవి? పక్కింట్లో, ఎదురింట్లో, ఆ ఇంట్లో, ఈ ఇంట్లో తెచ్చుకొని చక్కగా ఉండేవాళ్ళు. అవన్నీ వండి తర్వాత మళ్ళీ ఇచ్చేవాళ్ళు కదా. చుట్టాలు వచ్చినా కూడా ఆ ఇంట్లో ఇద్దరు, ఈ ఇంట్లో ఇద్దరు, ఈ ఇంట్లో ఇద్దరు అక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళ కాలనా పాలన వాళ్ళు చూసేవాళ్ళు. చుట్టాలకి మనం ఏం చూడక్కర్లా, పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏం చేసేవాళ్ళు, మా ఊర్లో అలా జరిగేది, మరి ఇక్కడ తెలియదు కానీ అక్కడ మా బంధువులు వస్తే చుట్టుపక్కల మా బాబాయిలు, పెదనాన్న వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళే ఉండేవాళ్ళు. అక్కడే స్నానాలు, అక్కడే రెడీ అవటాలు, అక్కడే ఉండేవాళ్ళు. భోజనానికి మాత్రం వచ్చేవాళ్ళు. సో అటువంటి సాంప్రదాయం ఒకప్పుడు ఉండేదన్నమాట. మరి ఆ సాంప్రదాయం ఎలా ఉండేదంటే ఒకరితో ఒకరు ప్రేమగా ఉండడాన్ని బట్టి ఉండేది. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే, ఎలీషా ప్రవక్త గారు ఏమంటున్నారంటే, నీవు బయటికి పోయి ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన నీ వట్టి పాత్రలను ఎరువు పుచ్చుకొనుము అని చెప్పేసి అంటూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మనం తోటి వారి ఎడల ప్రేమ కలిగి ఉండాలి, తోటి వారితో సమాధానం కలిగి ఉండాలి. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది. మత్తయి సువార్త మరి 5వ అధ్యాయం అనుకుంటుంది. అక్కడ నీవు బలిపీఠం ఎదుట నీ అర్పణం అర్పించుచుండగా నీకు ఎవరి మీదైనా విరోధం ఉన్నట్లయితే అర్పణాన్ని అక్కడే విడిచిపెట్టి మొదట వెళ్ళి సమాధానపడి ఆ తర్వాత వచ్చి అర్పణ అర్పించమని చెప్పేసి అక్కడ తెలియజేయటం జరిగింది. ప్రియమైన దేవుని సంగమా, ఒకప్పుడు గ్రామాల్లో ఎలా ఉండదంటే అందరు కలిసి కట్టుగా ఉండేవాళ్ళు, అందరూ చక్కగా కలిసి ఉండేవాళ్ళు, ఎటువంటి సమస్యలు ఉండేవి కాదు. ఏదైనా సమస్య వస్తే అందరూ వచ్చేవాళ్ళు, అందరూ ఉండేవాళ్ళు అనమాట. పెళ్ళి అంటే అందరూ ఇళ్ళ దగ్గరే ఉంటారు, ఏదైనా జరుగుతుందంటే అందరూ ఇళ్ళ దగ్గరే ఉండేసి చక్కగా అందరూ సహాయపడుతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా కలిసిమెలిసి జీవించేవాళ్ళు అనమాట. కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ, అందరితో ఐక్యంగా ఉండాలి, అందరితో ఎలా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఈ బజార్లో నువ్వు నివసిస్తున్నావు, ఈ బజార్లో ఉన్నప్పుడు ఈ బజార్లో ప్రతి ఒక్కరితో నువ్వు ఎలా ఉండాలి, మాట్లాడగలిగి ఉండాలి. వాళ్ళతోనే మాట్లాడను, వీళ్ళతో మాట్లాడను, వాళ్ళంటే నాకు ఇష్టం లేదు అనే మాటలు ఉండకూడదు. ఎందుకని? మనం ఎవరో దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలు అనేవాళ్ళు ఏం చేయాలంటే అందరినీ పలకరించాలి. నిన్ను తిట్టినా పలకరించాలి, నిన్ను కొట్టినా పలకరించాలి, నిన్ను అవమానపరిచినా పలకరించాలి, ఎలా ఉన్నా పలకరించాలి. యేసుక్రీస్తు వారిని సిలువలో మేకులతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, అన్నీ చేసినా ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. అంటే క్షమించమంటే అర్థం ఏంటంటే ప్రేమించడం కూడా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఇరుగు పొరుగుతో ప్రేమగా ఉండాలి, ఇరుగు పొరుగుతో సఖ్యతగా ఉండాలి, ఇరుగు పొరుగు వారిని క్షమిస్తూ మనం కూడా క్షమాపణ అడుగుతూ ఉండాలనేది దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఎలీషా ప్రవక్త చెప్పాడు, ఇరుగు పొరుగు వారి యొద్దకు వెళ్ళి దొరకగలిగినన్ని వట్టి పాత్రలన్నింటినీ ఎరవు పుచ్చుకొనుము. 4వ వచనం, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. కాబట్టి పాత్రలు ఎందుకు తెమ్మన్నారంటే ఆ పాత్రలన్నింటినీ ఇంట్లోకి తీసుకొచ్చేసి తలుపు మూసి ఆ తెచ్చిన పాత్రలో నూనె పోయమన్నాడు, తెచ్చిన పాత్రలో నూనె పోయమన్నాడు. ఇంతకీ ఈ పాత్రలు ఎవరు అంటే మన పక్కింటోళ్ళు. ఈ పాత్రలని ఎవరండి? మన పక్కింటోళ్ళు. మనం ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఒక్కలో రాకూడదు, మనతో పాటు ఇంకొకరు పట్టుకురావాలి. ఈచ్ వన్ క్యాచ్ 10 అన్నమాట. కాబట్టి ఈరోజు ప్రార్థన ఉంది కదా, 11 గంటలకా 12 గంటలకా అని ఆలోచన చేసుకొని త్వరగా పని చేసుకో, ఇద్దరం కలిసి వెళ్దాం అనాలి, పక్కింటోళ్ళకి పిలవాలి. మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, మనం పక్కింటోళ్ళు కూడా, లేదా మన కుటుంబం మొత్తాన్ని, భర్త, భార్య, బిడ్డలు అందరూ కలిసి దేవాలయంలో ఉండాలి. భోజనాలు అయితే ఎంతమంది వెళ్తారు? భర్త ఒక్కడే వెళ్తాడు భోజనానికి, భార్య ఒక్కతే వెడుతుందా? నిద్రపోయేవాడిని కూడా ఏం చేస్తారు, సంఖలో పెట్టుకొని వెళ్ళిపోతారు కదా. కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటాను నేను. ఈ ప్రార్థనలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ముందు వాళ్ళు తినేస్తారు, బఫే ప్లేట్లో వాళ్ళు తినేసేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకో ప్లేటు, ఇంకో చేత్తో ఇంకో ప్లేట్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకని? ఇంటి దగ్గర ఎవరు ఉండారు? పిల్లలు ఉండారు,
వాళ్ళు స్కూల్కి వెళ్ళారు, లేకపోతే పెద్దోళ్ళు ఉన్నారు అని ఆ భోజనం తీసుకెళ్తారు. కరెక్టే కదా, మంచిదే, అలా తీసుకెళ్ళడం మంచిదే. మరి వాక్యం వినాలి కదా, వాక్యం వినడానికి వాళ్ళు రావాలా లేదా? నువ్వు ఒక్కదాని వింటే సరిపోతుందా? నువ్వు ఒక్కదానివి తింటే సరిపోనప్పుడు ఒక్కదాని వింటే ఎలా సరిపోతుంది? ఆలోచన చేయాలి కదా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఏం చేయాలంటే కుటుంబంతో ప్రార్థనకు రావాలి, కుటుంబంతో కలిసి రావాలి. కుదిరినప్పుడు, అంటే ఈరోజు అంటే వేరే కాబట్టి ఆదివారాలు తప్పనిసరిగా దేవుని సన్నిధికి కుటుంబంతో వెళ్ళి మనం ఆరాధన చేయాలన్న. ఇరుగు పొరుగు వారి దగ్గర పాత్రలు తెచ్చి తలుపు మూసి అంటే అర్థం ఏంటంటే, మనం లోకంలో ఉన్నా కానీ లోకం మనలోకి రాకూడదు. మనం ఉన్నది ఎక్కడ? లోకంలోనే, కానీ లోకం మనలోకి రాకూడదు. నీళ్ళల్లో చేప ఉంటుంది కానీ చేప చనిపోదు కదా, ఆ నీళ్ళల్లోనే ఉంటుంది. కానీ అక్కడున్న ఉప్పదనం చేపల్లో ఉండదు. కొన్ని చేపలు ఉంటాయి సముద్రంలోనే ఉంటాయి, కానీ వాటిని కోస్తే ఉప్పుదనం ఉండదు. కొన్ని ఉప్పు చేపలు వేరుగా ఉంటాయి, కానీ కొన్ని చేపలు మాత్రం సముద్రంలోనే ఉంటాయి, కానీ సముద్రంలోని ఉప్పు మాత్రం వాళ్ళ శరీరంలో ఉండనే ఉండదు. మనం కూడా ఎలా ఉండాలంటే, మనం లోకంలో ఉన్నప్పటికీ లోకం మనలోనికి రాకూడదు. లోకాశలు, లోకంలో ఉన్నటివి మనలో ఉండకూడదన్నమాట. కాబట్టి ఇక్కడ ఎలీషా ప్రవక్త తనకు చెప్పాడు, పాత్రలు తీసుకొచ్చి ఇంట్లోకి వెళ్ళి తలుపు మూసుకొని పాత్రలన్నింటిలో ఏం చేయమన్నాడు? నూనె పోయమని చెప్పడం జరిగిందనమాట. తర్వాత చూద్దాం 5వ వచనం. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చింది ఎవరు? తల్లి. ఈ తల్లి వెళ్ళి కుమారులకు చెప్పింది. ఎలీషా ప్రవక్త ఏమో ఆమెకి చెప్పాడు, ఆమె వెళ్ళేమో కుమారులకు చెప్పింది. కాబట్టి ఎలీషా ప్రవక్త చెప్పిన మాట ఆమె విన్నది, ఆమె చెప్పిన మాట ఎవరు విన్నారు? కుమారులు విన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కుటుంబంలో కూడా భర్త చెప్పిన మాట భార్య వినాలి, లేదా భార్య చెప్పిన మాట భర్త వినాలి. కొన్ని విషయాల్లో వాళ్ళిద్దరు సఖ్యతగా ఉండాలి. ఆ తర్వాత వాళ్ళిద్దరు అలా ఉంటే పిల్లలు కూడా వాళ్ళ మాట వింటారు. భార్య భర్తలు సఖ్యత లేకుండా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే మరి బిడ్డలు వాళ్ళ మాట వింటారా? కాబట్టి తల్లి తండ్రి ఎంత తాగుబోతైనా తిరుగుబోతైనా పిల్లల ముందు చులకం చేయకూడదు. తండ్రి కూడా భార్య గురించి బిడ్డల దగ్గర చులకనగా మాట్లాడకూడదు. కాబట్టి ఈ విధంగా మాట్లాడటం వల్ల బిడ్డలు చెడిపోతారు, బిడ్డలు మన మాట వినరు. కాబట్టి వాళ్ళకి మన విషయాలు తెలియకూడదు. మనలో ఉన్న గొడవలు కానీ అపార్థాలు కానీ అనుమానాలు కానీ ఇవన్నీ పిల్లలకి తెలియకుండా మనం జాగ్రత్తగా పెంచుకోవాలి. అప్పుడే వాళ్ళు మన మాట వింటారు. కాబట్టి ఇక్కడ ఎలీషా ప్రవక్త యొక్క మాట ఆ స్త్రీ వినది, ఆ స్త్రీ మాట తన బిడ్డలు విన్నారు. విని ఏం చేశారంటే చుట్టుపక్కల ఇళ్ళకి వెళ్ళారు. వెళ్ళిపోయి బొంగలు, బకెట్లు, బేషన్లు, ఇంకేముంటాయి అవన్నీ పట్టుకొని వచ్చేసారు. సో తల్లి చెప్పినట్టే కుమారులు మొత్తం తీసుకురావటం జరిగిందనమాట. 5వ వచనం. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. 6వ వచనం. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ జరిగింది ఏంటంటే, నూనె కుండ ఒకటే, నూనె కుండ ఒకటే ఉంది. దానిలో ఎన్ని దొరకగలిగినన్ని ఎన్ని ఉంటే అన్ని పట్టుకొచ్చారు. ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఆ ఇంట్లో మొత్తం తెచ్చి ఇల్లంతా పెట్టేశారు. కాబట్టి ఒక్కొక్క పాత్రలో నూనె పోస్తూ ఉన్నారు. నూనె అయితే మరేమీ లేవని చెప్పాను, అంతలో నూనె నిలిచిపోయాను. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? అద్భుతం జరిగింది. దేవుడు అద్భుతం చేశాడు. ఒక్క నూనె పాత్రతో, ఒక్క నూనె కుండతో మిగతా పాత్రలన్నీ నింపడం జరిగింది కదా. దేవుడు ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమంటూ ఏదీ లేదన్నమాట. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా
తెచ్చుకుందువు యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇదంతా ఎలా జరిగింది? ఒక్క కుండే కదా నూనె ఉంది. ఇన్ని కుండల్లోని ఎలా నింపగలిగింది? ఇన్ని పాత్రలో నూనె ఎలా నింపగలిగిందంటే మరి ఇక్కడ ఎక్కడుంది? దైవజనుడు, ఆయన దేవుని ఉంటాడు, నా సమస్య తీరిద్ది అని వచ్చింది. ఆయన మీద 100కి 100% నమ్మకం పెట్టుకుంది. ఆయన ఏం చెప్పినా జరిగిద్ది, ఆయన ఏం చెప్పినా జరిగిద్ది అనే నమ్మకంతో ఉంది. అలాగే వచ్చింది, పాత్రలని తెప్పించుకుంది, నూనె పోస్తా ఉంది నూనె కదా. ఆమె నమ్మింది, వాళ్ళ కుమారులు కూడా నమ్మారు. మరి వాళ్ళ ఆమె కుమారులకు చెప్పుంటుంది కదా. చెప్పినప్పుడు అమ్మా నీ పిచ్చిగాని అలా జరిగిద్దా అని అన్నారు వాళ్ళు. అనకుండా వాళ్ళు ఏం చేశారంటే, తల్లి ఏం చెప్పారో తల్లి ఏం చేశారు, విధేయత చూపారు అన్నారు. వచ్చి కుమారుతో చెప్పింది. అప్పుడు యేసు అన్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదన్నాడు. అయినప్పటికీ ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పేసి పనివారితో చెప్తే, ఆ పని వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా ఏం చెప్పమన్నా అంటే, ఆ రాతి బాణలు 6 రాతి బాణలు నిండా ఏం పోయమన్నారు, నీళ్లు నింపమన్నారు. నీళ్లు నింపేశారు. నింపగానే అవి ముంచుకొని తీసుకెళ్ళమన్నాడు. అప్పుడు నీళ్లే, ఆ బాణల్లో ఉన్నదేంటి, నీళ్లే. ఆ నీళ్లే ఉన్నాయి. వాళ్ళు ముంచినప్పుడు నీళ్లే, ముంచుకొని వెళ్తూ ఉంటే ఏమైపోయినవి, ద్రాక్షారసం అయిపోయినాయి. కాబట్టి నమ్మాలి, నమ్మితేనే. కాబట్టి ఈరోజు మీరు నమ్మండి, దేవుడు నా సమస్య తీసివేస్తాడు, నాకున్న బాధలు తీసేస్తాడు అని మనం నమ్మినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతాలు చేస్తాడు. తర్వాత చూద్దాం 7వ వచనంలో ఏం జరిగిందంటే, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి చెప్పగా, అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. యాక్చువల్గా ఆయన రమ్మని చెప్పాడు, మళ్ళా రమ్మని చెప్పల. అయితే ఈ అద్భుతం జరిగింది ఎవరు చెప్పడం వల్ల? దైవజనుడు చెప్పారు. కాబట్టి నేను మరలా దైవజనుడికే వెళ్తాను, ఆయన ఏం చెప్తాడో విందామని చెప్పేసి ఆమె రావటం జరిగింది. అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ నూనె అమ్మి అప్పు తీర్చుకోండి, అప్పు తీరిన తర్వాత మిగిలిన దాంతో నీవును నీ బిడ్డలు జీవించండి అని చెప్పేసి చెప్పగానే ఆమె రావటం జరిగింది. నూనె అమ్మింది, అప్పు తీరింది. అప్పు తీరడమే కాకుండా వారు బ్రతికినంత కాలం వారికి ఏది తక్కువ కాలేదు. ఒకవేళ ఆమె దైవజన్ దగ్గరికి రాకుండా ఆ నూనె అమ్ముకుంటే ఏమైందో తెలుసు అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుని అడగటానికి మనం ఏం చేయాలంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలంటే కన్నీరు విడుచుచు ప్రార్థన చేయాలి. మన ప్రార్థన, మన యొక్క మనవులు, మన యొక్క మొర్రని దేవుని సన్నిధిలో వినపడాలంటే ఏం చేయాలంటే మనం మొర్ర పెట్టాలి. పెద్ద పెద్దగా అరవక్కర్లేదు, కానీ మనం కన్నీటితో దేవుని ప్రార్థన చేయాలి. ఇంకా ఎలా అంటున్నాడు, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా విడుచుచు ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు అడగమంటున్నాడు. అడిగే ముందు ఏం చేయాలంటే మనలో ఏమైనా పాపం ఉంటే ఒప్పుకోవాలి, తీసేసుకోవాలి, ఆయన శుద్ధి చేసుకోవాలి, ఆయన రక్తంలో కడుక్కోవాలి. ఆ తర్వాత దేవుని మనం అడగాలి. అడిగేటప్పుడు కూడా విశ్వాసంతో అడగాలి, ఆయన మీద నమ్మకం ఉంచి అడగాలి. ఈ సమస్య ఆయన మాత్రమే తీర్చగలడు, ఇది ఆయనకు సాధ్యము అని మనం నమ్మాలి. ఆ విధవరాలు అలాగే వచ్చి అడిగింది. ఆయన చెప్పినట్టుగా చేసింది. తన జీవితంలో అద్భుతాలు చూసింది. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, మనం కూడా అద్భుతాలు చూడాలంటే దేవుణ్ణి మనం మనఃపూర్వకంగా అడగాలి, కన్నీరు విడుచుచూ అడగాలి, దుఃఖించుచూ మనం అడగాలి. అడిగినట్లయితే దేవుడు ఊహించే వాటికన్నా అడిగే వాటికన్నా అత్యధికముగా ఆయన చేస్తానంటున్నాడు. కాబట్టి అటువంటి చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు మనం అడిగే వారికి ఉందాము. ఇటువంటి అవకాశం నాకు కలిగిన దేవత దేవునికి, తదుపరి సంఘ కాపరి గారికి, చేరువచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ అనండి.